వాస్తురీత్యా మీ ఇంట్లో ఉన్న ఎలాంటి నెగిటివ్ ఎనర్జీకైనా క్షణాల్లో రెమెడీ ఇవ్వబడును. మీ ఇంటికి ఎలాంటి డ్యామేజ్ లేకుండా తక్షణమే పూర్తి పరిష్కారం. ఇవాళ రేపు యువత చెడు మార్గాలు అన్వేషిస్తూ వారి బంగారు జీవితాలను పాడు చేసుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా మద్యం, డ్రగ్స్, గంజాయి వంటి వాటికి అలవాటు పడి జీవితాలను మత్తులో చిత్తు చేసుకుంటూ ఉన్నారు. అలాంటి వారిలో ఇతనొక్కడు గంజాయికి అలవాటు పడ్డాడు. దీంతో బయట గంజాయి కొనలేక, అలా అని మానలేక తన ఇంటి పెరట్లోనే మొక్కలు సాగు చేశాడు. ఇలా నెల 2 నెలలు కాదు, ఏకంగా 2 ఏళ్ల నుంచి సాగిస్తున్నాడు. అయితే చివరికి ఈ విషయం పోలీసుల చెవిన పడ్డంతో మత్తుబాబును అరెస్టు చేశారు. నాగర్ కర్నూలు జిల్లా పల్కపల్లి గ్రామానికి చెందిన మధు అచ్చంపేట పట్టణంలో ఎలక్ట్రీషియన్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే 3 ఏళ్ల కిందట మధు గంజాయికి బానిసయ్యాడు. వచ్చిన సంపాదనలో ఎక్కువ భాగం గంజాయికే వెళ్తోంది. రహస్యంగా కొనుగోలు చేసే ఈ గంజాయి బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు విక్రయిస్తూ ఉన్నారు. దీంతో కొనుగోలు చేయలేక కొత్త ప్రణాళికకు తెరలేపాడు. ఇందుకోసం అమ్రాబాద్ మండలం మన్ననూరులో గంజాయితో పాటు విత్తనాలను సేకరించాడు. 2 ఏళ్ల నుంచి ఇంటి వద్దే మొక్కలు పెంచుతూ ఉన్నాడు. చుట్టుపక్కల వారికి అనుమానం రాకుండా గంజాయి మొక్కల చుట్టూ గ్రీన్ నెట్తో కనబడకుండా కవర్ చేశాడు. ఇక పెరుగుతున్న గంజాయిని తెలిసిన వ్యక్తులకు విక్రయించడం, వారితో కలిసి మధు తాకేవాడు. ఈ క్రమంలో పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో వెంటనే మధు ఇంటి వద్దకు వెళ్లి సోదాలు చేశారు. పెరట్లో పెంచుతున్న గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.